రాజ్ కుమార్ సార్ 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చిండు. ధన్యవాదాలు సార్, నీకు ఇచ్చినందుకు ఎల్లకాలం యాద్ చేస్తుంటా సార్. నీకు ధన్యవాదాలు సార్. ఈరోజు ఆర్థిక సాయం కోరినాం. 10,000 రూపాయలు నాకు చెక్ ఇచ్చిండు సార్, హాస్పిటల్ చూపించుకోమని. ధన్యవాదాలు సార్, వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అడిగిన వెంబడే నాకు చెక్ ఇచ్చిండు సార్. ఎవరు నాకు అన్నదమ్ములు కూడా సాయం చేసి లేరు, కానీ రాజ్ కుమార్ సార్ ఫౌండేషన్ చాలా చేసిండు. చాలు వచ్చిన కాడికి చాలు సార్. ఇచ్చిండంటే ఈరోజు చాలా 1000 మంది ఉంటారు, నేను ఒక్కటే కాదు సార్, చాలా 1000 మంది ఉంటారు. ఈరోజు చాలా గ్రేట్ సార్, ఇంతగానం ఇస్తున్నాడు అంటే చాలా గ్రేట్. అన్నసం నారాయణపేటలో ఎవరు ఎమ్మెల్యే మేడం కూడా 4 సంవత్సరాలు నేను హ్యాండిక్యాప్ అయికేసి పెన్షన్ లేదు, ఏం లేదు, ఒక కొడుకు కోసం బతుకుతున్నా సార్. ఈ సార్ రాజ్ కుమార్ సార్ అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములే నాకు ఆర్థిక సాయం చేసి లేరు, ఒక్క రూపాయి కూడా సాయం చేసి లేరు. ఈరోజు రాజ్ కుమార్ సార్ చేసిందంటే నాకు సంతోషంగా ఉంది సార్. సంతోషంగా ఉన్న కోసము యాసిగా ఉన్నా సార్. ఈరోజు ఇన్ని రోజులు ఎంతగానం యాసి లేదు సార్, ఈ రోజు ఇంతగానం యాసిగా ఉన్నా సార్. 100 ఏళ్ళు చల్లగా బతుకోక ఇంకా కొద్దిగా రాజ్ కుమార్ సార్ ఫౌండేషన్ కి ఇంకొక 10 మంది కాదు 100 మందులు అట్లే రాజ్ కుమార్ సార్ లాగానే తయారు కావాలి సార్ ఈ నారాయణపేటలో.